మన లైఫ్లో ఒక డిలీట్ బటన్ ఉంటే ఎలా ఉంటుంది దాని గురించే ఇప్పుడు చూద్దాం. కొన్నిసార్లు మనశ్శాంతి కావాలంటే కొన్నింటిని తీసేయాల్సిందే. అదే ఇక్కడ అసలు పాయింట్. మన మైండ్ని ఒక హార్డ్ డ్రైవ్ అనుకోండి. దానికి కూడా లిమిటెడ్ స్పేస్ ఉంటుంది కదా. ఇలాంటి టాక్సిక్ మెసేజ్లు, నెగటివ్ మాటలు రోజూ మన ఎనర్జీని మొత్తం పీల్చేస్తాయి. కొన్ని మాటలు అచ్చం వైరస్ లాంటివి. మన ఎనర్జీని వెంటనే జీరో చేసేస్తాయి. కొంతమందిని మార్చాలని ట్రై చేయడం టైం వేస్ట్, గొడవలు తప్ప ఇంకేం మిగలవు. అప్పుడే అనిపిస్తుంది మన లైఫ్కి మనమే కంట్రోలర్ అని. ఇది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక సైలెంట్గా చూస్తూ ఉండటం కాదు, మన లైఫ్కి మనమే బాస్ అవ్వాలి. ఇదొక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ టాక్సిక్ ఫ్రెండ్స్, తర్వాత నెగటివ్ ఆలోచనలు, డిలీట్. ఇలా చేయగానే అబ్బా ఎంత రిలీఫ్, లైఫ్ మన కంట్రోల్లోకి వచ్చినట్టు అనిపిస్తోంది. ఇది కేవలం మనుషుల గురించే కాదు, మనలో ఉండే నెగటివ్ థింకింగ్ గురించి కూడా. ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? మైండ్లో జంక్ ఫైల్స్ పెరిగిపోయి సిస్టమ్ని స్లో చేయడం అన్నమాట. ఈ ఆలోచనలన్నిటినీ ఒక్కొక్కటిగా స్వైప్ చేసి పడేయాలి. అప్పుడే మైండ్ క్లియర్ అవుతుంది. చూడండి తేడా. ఒకవైపు జంక్ ఫైల్స్తో నిండిన మైండ్, మరోవైపు ఫ్రీ స్పేస్తో కూల్ లైఫ్. అలా డిలీట్ చేశాక మన లైఫ్లో ఎంత ఖాళీ దొరుకుతుందో అంత పాజిటివ్గా, ప్రశాంతంగా ఉంటుంది. మంచి వాళ్ళని యాడ్ చేసుకోవడం ఒక చాయిస్, కానీ రాంగ్ పర్సన్స్ని డిలీట్ చేయడం ఒక లైఫ్ స్కిల్. ఇప్పుడు ఈ ఖాళీ స్థలాన్ని ఎవరితో నింపాలి? మంచి వాళ్లను జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. మరి మన లైఫ్లో మనం మొదట డిలీట్ చేయాల్సిన ఫైల్ ఏది, లేదా ఎవరు? ఆలోచించాల్సిన విషయమే.